హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడా అండ్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9, 10, 11 తేదీల్లో కొంపల్లిలో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో భాగస్వామి అయిన జనసేన పార్టీలో ఇప్పుడు కొత్తగా జోష్ మరింతగా పెరిగింది. ఎందుకు అంటే మెంబర్షిప్ డ్రైవ్ నిర్వహించాలని 10 రోజుల ప్రణాళికని జనసేనాని డిసైడ్ చేశారు. అయితే అనూహ్యంగా వచ్చిన వర్షాలు, ఇతర కారణాల వల్ల మరో వారం రోజులు పొడిగించారు. ఫైనల్గా పెట్టుకున్న టార్గెట్ కంటే పెద్ద ఎత్తున జనసేన సభ్యత్వాలు నమోదయ్యాయి. ఇది జన సైనికుల్లో కొత్త కథనోత్సాహాన్ని రగిలిస్తున్నాయి. ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. జనసేన ఒక టార్గెట్ పెట్టుకుంది, 10 రోజులు అనుకున్న డ్రైవ్ ఇంకొక వారం రోజులు పెరిగింది. సో ఫైనల్గా నంబర్ ఎక్కడ ల్యాండ్ అయింది, ఏ విధంగా రెస్పాన్స్ వచ్చింది? డెఫినెట్గా అంటే వాళ్ళు ఊహించిన దానికంటే అంటే ప్రజల్లో ఎంత ఉందనేది ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది. జనసేన పార్టీ గ్రాస్ రూట్ లెవెల్లో వెళ్ళాలి అనే ఆలోచన ప్రజలకి ప్రతి ఒక్కరికి ఉంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరిక కూడా ఉన్నది. కాబట్టి అధికారంలో భాగం అయ్యారు అని చెప్పే భావన వాళ్ళు కలిగింది జనసేన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో పాటు సమానంగా ఆయనకి ఇచ్చే ప్రాధాన్యతను బట్టి ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన ఫోటోలు కావచ్చు, ప్రతి కలెక్టర్ మీటింగ్ కావచ్చు, ఏదైనా కానీ ప్రతి చోట సమానంగా ప్రాధాన్యం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి ఆ జోష్లో మరింత ఉత్సాహంతో గ్రౌండ్ లెవెల్లో దాని రియాక్షన్ 18 నుంచి 28 వరకు యాక్చువల్గా పెట్టారు. పెట్టిందని మీరంతా ఒకవైపు వరదలు ఉన్నా ఇంకా అంటే ఉత్సాహం పెరుగుతుంది. ఇంకా సరిపోద్దన్న ఉద్దేశంతో 5వ తారీఖు దాకా పొడిగించారు. ఇప్పుడు యాక్చువల్గా లాస్ట్ ఇయర్లో 5.5 లక్షలకి రావడానికి చాలా కష్టపడ్డారు. ఇప్పుడు అధికారం వచ్చేసరికి ఈ ఇయర్లో వీళ్ళు మెంబర్షిప్ డ్రైవ్ చేస్తే 13 లక్షల నుంచి 14 లక్షల చెరువులో ఉన్నారు. అంటే ఎంత ప్రజల్లో ఉత్సాహం ఉంది అంటే ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ పెట్టుకున్న టార్గెట్ 10 లక్షలే, 4 లక్షలు ఎక్స్ట్రా, 4 లక్షలు ఎక్స్ట్రా వచ్చినట్టే కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రజల్లో క్షేత్రస్థాయిలో ప్రజల్లో సామాన్య కార్యకర్త నుంచి వ్యవసాయ కూలీ కావచ్చు, ఒక చిరుద్యోగి కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఓటు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనకు బాధ్యతాయుతమైన పార్టీలో మనం చేరాలి, క్రియాశీలక సభ్యులు అవ్వాలనే భావనలో వాళ్ళు కలిగించారు. ఎందుకంటే జనసేన సిద్ధాంతాలు ఆ విధంగా ఇదైపోయింది. ఇప్పుడు 2 నెలలు కూడా కాలేదండి. యాక్చువల్గా ఎక్కడికక్కడ పార్టీ వస్తే కనుక 124 సీట్లు వచ్చి ఎంత ఊరేగింపులు, సభలు, అభినందన సభలు ఉండే ఎక్కడైనా జరిగినాయా? అంటే మనం ఎక్కడ కూడా పొంగిపోకూడదు, అవతలను విమర్శించకూడదు, క్షేత్రస్థాయిలో మనం పనులు చేసుకోవాలని చెప్పి వెళ్తున్నారు. వెళ్ళే సమయంలో ఊహించిన విధంగా పార్టీని ఈ విధంగా తీసుకెళ్ళాలని ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీరు అన్నట్టు 14 లక్షలు చేరేదలకి వాళ్ళకు జోష్ వచ్చింది. రేపు పదవులు పంపిణీలో కూడా నామినేటెడ్ పదవులు కూడా 25-30% షేరు ఉంటుందనేది అర్థమవుతుంది. కాబట్టి మనకు ఉన్నది ఈ పార్టీలో మనకి లైఫ్ ఉంటుంది అనేది భావన ప్రతి ఒక్కరిలో కలిగింది. ఇకపోతే ఈ 14 లక్షలతో ఎందుకు ఇట్లా అయిందంటే ఎవరు ఊహించిన విధంగా ప్రతి ఒక్కరికి వాళ్ళకి 500 రూపాయలు వాళ్ళ దగ్గర బీమా వాళ్ళ పేరు మీద చేసిన తర్వాత లాస్ట్ చూసుకుంటే ఈ 1-2 ఇయర్స్ పార్టీని కనిపెట్టుకున్న వాళ్ళు 80 మంది దాకా చనిపోయారు. వాళ్ళకి దాదాపు 20 కోట్ల పైనే ఇచ్చారు వాళ్ళకి బీమా, ఇన్సూరెన్స్ బీమా. అంటే ఆ కార్యకర్త చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎవరికన్నా చనిపోతే వాళ్ళ అబ్బాయికి, అట్లా వేరే మహిళ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి, అట్లా ప్రతి ఒక్కరికి కూడా ఒక 20 కోట్ల బీమా అయ్యేటువంటి మామూలు విషయం కాదు కదా. ఆ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈ పార్టీలో ఉంటుంది. ఈ పార్టీలో జనసేనలో ఉన్న వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది అనే భావన పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారనుకోవాలి. సో ఇప్పుడు 14 లక్షలు రీచ్ అయింది. మధ్యలో నాగబాబు గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. నియోజకవర్గానికి కనీసం 5,000 మందికి తగ్గకుండా క్రియాశీల కార్యకర్తలు కనుక ఉంటే పార్టీ ప్రతి నియోజకవర్గంలో కూడా బలంగా తన కార్యాచరణను తీసుకెళ్తుంది అని ఒక మాట చెప్పారు. సో ఇప్పుడు ఈ 14 లక్షల్లో ప్రతి నియోజకవర్గంలో మినిమం 5,000 మంది వచ్చినట్టుగానే మనం భావించవచ్చా? అంటే ఇంచుమించు కొంత నియోజకవర్గాల్లో 2 నుంచి 3,000 దాకా ఆగిపోయి ఉండొచ్చు. ఆగిపోయినంత మాత్రం అక్కడ పార్టీ లేదనేది కాదు, చిన్నగా వస్తారు, చిన్నగా అలవాటు అవుతారు. ఇప్పుడు ఊహించిన విధంగా 10 lakhs టార్గెట్ పెట్టుకుంది, 14 లక్షలు చేరువారంటే ఇంకా పెద్ద 20 లక్షలకి మళ్ళీ ఇంకొక కొంత గ్యాప్ ఇచ్చిన మెంబర్షిప్ చేసుకుంటే ఇంకో 1 yearలో 20 లక్షలు చేరనేముంది. ఇప్పుడు టీడీపీ ఎంత ఇదిలో పోయినా టీడీపీకి కార్యకర్తలే బలం, 40 లక్షల మంది సభ్యత్వే బలం ఇప్పటికి కూడా. క్షేత్రస్థాయిలో వాళ్ళు నడిపించిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కార్యకర్తలు నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ ఆ రోజు చూపిన చొరవ వల్ల కార్యకర్తలు ఉత్సాహం వచ్చింది. అంటే ఆ 40 lakhs మొదటి నుంచి కూడా టీడీపీకి ఆ బలం అనమాట క్షేత్రస్థాయిలో. సేమ్ ఇదే ఈ పందాన్ని జనసేన పాటిస్తుంది. క్షేత్రస్థాయిలో పార్టీని పూర్వవైభవం తీసుకురావడానికి, గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామాల్లో జనసేన జెండా రెపరెపలాడడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో 100% సక్సెస్ అయినట్టే కదా. ఓకే, సో ఇది ఓన్లీ కార్యకర్తలతోనే సరిపెడుతున్నారా? చాలామంది లీడర్స్ వస్తున్నారు, క్యూ లైన్లు పెరుగుతున్నాయి అంటున్నారు.
మొన్న ఏదో దొరబాబు పిఠాపురం పెండం దొరబాబు మాజీ ఎమ్మెల్యే వస్తున్నాడని, బాలినేని శ్రీనివాసరెడ్డి వస్తున్నాడని డెఫినెట్గా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కార్యకర్తల్లో మీరు అనుకున్నట్టుగా ఈ నంబర్ క్రాస్ అయిపోయింది. 10 లక్షలు అనే దానికి 14 లక్షల దగ్గరకు చేరుతున్నటువంటి తరుణంలో లీడర్షిప్ పరిస్థితి ఏంటి? లీడర్షిప్ కూడా మీరు అన్నట్టు మిగతా పార్టీలు అంటే ఇప్పుడున్న ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా గత ప్రభుత్వం అది కోల్పోయింది. వాళ్ళు కూడా జనసేన వైపు చూస్తున్నారు. విచిత్రం ఏంటంటే మిగతా పార్టీల వైపు కూడా జనసేన వైపు చూస్తున్నారు. ఊహించిన విధంగా జనసేన గ్రాఫ్ పెరిగి 100% స్ట్రైక్ రేటుతో రాజకీయాల్లో సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. అదే కాకుండా నేషనల్ లెవెల్లో మోదీ గారి దగ్గర చరిష్మా అనేది కనపడుతుంది. ఇకపోతే ఈయన చేసే ప్రతి పని కూడా అంటే ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేయటం కావచ్చు, గంటల తరబడి రివ్యూలు చేయటం కావచ్చు, ఈ రాష్ట్రానికి ఏదో చేయాలన్న తపన కావచ్చు. పని దినాలు ఉన్నాయి, మొన్న చూసాం మనం. కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి తీసుకురాగలిగారు. అదే ఇండస్ట్రీస్ 53 కోట్ల పని దినాలు తీసుకొచ్చారు. అంటే దాదాపు 58 లక్షల ఫ్యామిలీస్కి లబ్ధి చేకూరినట్టే కదా. ఇవన్నీ ఏంటంటే జనంలో ఒక నమ్మకం అనేది కలుగుతుంది కాబట్టి ఆ జోషు ఒకవైపు పార్టీని సంస్థాగతంగా మెంబర్షిప్ పెంచుకోవడానికి, రెండోది కొత్త వాళ్ళు అంతకుముందు పార్టీలు వేరే పార్టీలు కాంగ్రెస్లో ఉండొచ్చు, వైసీపీలో ఉండొచ్చు, వాళ్ళు ఈ పార్టీ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ పార్టీ వైపు చూస్తున్నమాట వాస్తవమే. సో వస్తారా ఎవరెవరు? పెద్ద పెద్ద పేర్లు వినిపిస్తున్నాయి, పెద్ద పెద్ద పేర్లు వినపడుతున్నాయి. అది ఉత్తరాంధ్ర నుంచి కూడా కొంతమంది, బొత్స ఫ్యామిలీ నుంచి కూడా కొంతమంది వస్తారంటున్నారు. ఉభయ గోదావరి జిల్లా నుంచి మీరు అన్నట్టు పెన్నెం దొరబాబు గారు లాంటి వాళ్ళు కావచ్చు, జక్కంపూడి రాజా గారు లాంటి కావచ్చు, ఇక ఒంగోలు తీసుకుంటే బాలినేని మంచి స్ట్రాంగ్ బేస్ ఉన్నది వైసీపీ, ఆయన కావచ్చు, చాలామంది చూస్తున్నారు. కాకపోతే ఎవరు ఏంటి క్రెడిబిలిటీ చూసే చేర్చుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు, అందులో డౌట్ ఏం లేదు. మెంబర్షిప్ డ్రైవ్ అయింది కానీ నెక్స్ట్ లీడర్షిప్ డ్రైవ్ ఏమన్నా వస్తుంది? డెఫినెట్గా అది కూడా జరగచ్చు. లీడర్షిప్ నాయకత్వ లక్షణాలు ఒకటండి. జనసేన ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవుతాడు. అది 2028 2029 అనేది నేను ఇప్పుడు మళ్ళా సుమన్ టీవీలో చెప్తున్నా. మొదటి నుంచి కూడా 2 ఇయర్స్ నుంచి ఒకే మాట చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లేని రాజకీయం ఉండదు అని గతంలో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు యొక్క చూసి నేను ఆయన చూసి నేర్చుకుంటున్నాను అన్నాడు. నేర్చుకుంటాడు ఈ 4 సంవత్సరాలు. చివరిలో ఈయన ముఖ్యమంత్రి అయినా అభ్యర్థి అయినా నెక్స్ట్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎలక్షన్కి వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కావాలనేది ఆంధ్రప్రదేశ్లో ఆకాంక్ష. దశాబ్దం పైన ఉన్నాడు, పార్టీని కనిపెట్టుకున్నాడు. ఈ రోజున ఈ కూటమిలో టీడీపీని కూడా బీజేపీలో తీసుకెళ్ళి కలిపి అక్కడ హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా మోదీ గారు అవడానికి కూడా కారణమయ్యాడు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ ఒక మంచి పార్టీ జనసేన అనే భావన ప్రజల్లో చేశారన్నమాట. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తుంది. ఇది చందు శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి విశ్లేషణ. అలానే మెంబర్షిప్ డ్రైవ్ గ్రాండ్ సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో తర్వాత అనేక మంది లీడర్స్ కూడా జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మెంబర్షిప్ డ్రైవ్కి సంబంధించినటువంటి ఫైనల్ ఫిగర్స్ అధికారికంగా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరిని పార్టీలోకి తీసుకోవాలనే అంశం పైన కూడా జనసేనని ఒక కన్క్లూజన్ ఇచ్చే ఛాన్స్ ఉందని చందు శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.